హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ వైపుకి మరొక తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుందండి. ఈ తుఫాన్ మనకు ఎప్పుడు వస్తుంది, అలాగే మనకు ఈ తుఫాన్ ద్వారా మనకు ఏ జిల్లాలో వర్షాలు అయితే ఉంటాయి, సో ఈ తుఫాన్ ద్వారా ఏంటంటే భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అనేది వాతావరణ శాఖ నుండి అయితే వచ్చింది. అయితే ఈ తుఫాన్ మనకు ఏ జిల్లాలపైన ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీలో అయితే రీసెంట్గా మనకు వర్షాలు అనేవి నెల్లూరు మరియు తిరుపతి, చిత్తూరు జిల్లా, మనకు కడప జిల్లా, సో ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు అయితే అతలాకుతలం అయితే చేశాయి. అయితే తుఫాను పోయిందిలేరా బాబు అనుకున్న సమయంలోనే మనకేందంటే మరొక తుఫాన్ అనేది ఇదే లాస్ట్ తుఫాన్‌గా అదే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ తుఫాన్ అనేది మనకైతే రాబోతుంది. అయితే ఇప్పుడు మనకు ఎప్పుడు రాబోతుందంటే బంగాళాఖాతంలో వచ్చే వారం నుండి ఈ తుఫాన్ అనేది ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ నిపుణులు అయితే చెబుతున్నారు. అండమాన్ సముద్రంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడడానికి పరిస్థితులు అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పేసి కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. ఇది పశ్చిమ వాయువు దిశగా అయితే కదులుతూ ఏపీ మరియు తమిళనాడు తీరం వైపు పయనించి తుఫానుగా మారబోతుందని చెప్పేసి వాతావరణ మనకు నిపుణులు అయితే చెబుతున్నారండి. అయితే మనకు నవంబర్ 24 నుండి 30 మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరించారు. కాగా తుఫాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకైతే వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. అయితే మనకు ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే ఇక్కడ మనకు 22న అల్పపీడనం ఏర్పడుతుంది. అయితే ఇది మనకు 3 డైరెక్షన్స్‌లో అయితే మనకు ఇది కదలిక అనేది చూపిస్తుంది. అయితే పర్ఫెక్ట్‌గా ఏ డైరెక్షన్‌లో వస్తుంది అనేది మనకు క్లారిటీ అయితే ఇంకా లేదు. అయితే వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇది డైరెక్ట్‌గా మనకేందంటే ఏపీ మరియు తమిళనాడు మధ్య వైపు నుండి ఇది తుఫాన్ అనేది తీరం దాటుతుందని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చినా తప్పనిసరిగా వీడియో అనేది చేస్తాను. అయితే ఏపీ మరియు తమిళనాడు వైపు వస్తే గనక మనకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లా, సో ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలైతే ఉంటాయి. ఇంకా మనకు కడప జిల్లాలో కూడా భారీ వర్షాలైతే ఉంటాయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.